హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆధ్యాత్మిక పునర్జీవనం. సో దీంట్లో సెకండ్ చాప్టర్ ని చదువుకుందాం. ఈ సెకండ్ చాప్టర్ నేమ్ ఏంటంటే ఆలయ నాట్యాలు. సో దీనికోసం తెలుసుకుందాం ఏంటి టాపిక్ అనేది. ఓ మహా ప్రాచీన రహస్య ప్రజ్ఞ సంప్రదాయం ప్రకారం ఆలయ నాట్యాలు అధిష్టానం నుండే ఆవిర్భవించాయి. అధిష్టానం అంటే అధిష్టాన దేవతలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవత అంతా జంతుప్రాయంగానే ఉంటున్న పరిస్థితిని వారు గమనించారు. అంటే ఒక యానిమల్ అన్న వేలోనే హ్యూమన్ కింగ్డమ్ అన్న దాంట్లోకి ట్రాన్స్ఫర్మ్ అయినా సరే వాళ్ళు ఇంకా యానిమల్ అన్న జోన్లోనే ఉంటూ ఉన్నారన్న విషయాన్ని మన సో కాల్ ఆ సూపర్ పవర్ అనేది గమనించింది అన్నమాట. మానవుడికి ఓ శృతి, శ్రావ్యత, సంగీతం, సామరస్యం అవసరమై ఉందని వారు గ్రహించారు. అవి ఉంటే మానవులు సంఘటి తత్వాన్ని, సామాజికతను, సంయోగీకరణ కరణాన్ని తమ భౌతిక, అనుభౌతిక, మానసిక తత్వాలలో సృష్టించుకోగలుగుతారని వారు భావించారు. అంటే మన కళలని ఇంట్రడ్యూస్ చేయాలి ఈ హ్యూమన్ కింగ్డమ్ కి అన్న విషయాన్ని ఆ తెలుసుకున్నారనమాట. అంటే గ్రహించారు ఎవరు? మన ఇక్కడ మనం సూపర్ పవర్ అంశ అనుకున్నాం. ఓకే. ఆ ఉదాహరణకి ఓ నర్తకుడు శృతితో సామరస్యంతో నాట్యం చేశాడంటే ఆ నర్తకుడు ఆకాశ మహావరణంలో కూడా ఎంతో అందమైన శృతిని, సామరస్యాన్ని ఉత్పాదిస్తాడు. అంటే భూమి మీదే కాదు, పైలోకం అన్న దాంట్లో కూడా ఈ ఈ మానవుడు ఎంత మంచిగా పెర్ఫార్మ్ చేయటం అవన్నీ చేస్తే తను అంతే క్యాపబుల్ అక్కడ పైన కూడా అన్న విషయాన్ని ఆ తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారనమాట. ఆకాశ మహావరణంలో మొత్తం అలజడులు ఉంటాయి. లఘు శబ్దం తరంగాలు, దీర్ఘ శబ్ద తరంగాలు, రేడియో, టెలివిజన్ల ఓకే కబుర్లు ఇటువంటివన్నీ ఆకాశ మహావరణంలోకి కుమ్మరింపబడుతున్న అతలాకుతలం అంతా ఒకదాన్ని ఒకటి నిర్ నిర్మూలించుకునే ప్రయత్నంతో ఉంటున్న విరుద్ధ శక్తుల్ని, వ్యతిరేక శక్తుల్ని సృష్టిస్తాయి. అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ని కనెక్ట్ చేస్తాయి అని చెప్తున్నారనమాట. ఆ అంటే ప్రతి ప్లేస్ నుంచి కూడా మనకి ఒక శబ్దం అనేది వస్తుంది. ఆ ఇప్పుడు చూడండి మనం ఈ యూనివర్స్ అనే దాన్ని చూస్తే ఆ గో డీపర్ అన్న దీంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎప్పుడు కూడా ఓంకారం అన్న శబ్దం అనేది అలా యూనివర్స్ నుంచి అలా వస్తుందంట. మనం ఎప్పుడైతే ఈ గ్యాలక్సీస్ వాటన్నిటి దగ్గరగా వెళ్తామో ఆ ఎప్పుడు కూడా మనకు ఆ ఓంకారం శబ్దం అనేది ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే మనం ఓంకారాన్స్ అంటాం గాని దానికి బ్రేకప్ ఉంది. సమ్ మా అనుకుంటా. సో ఓంకారం అనే దాన్ని ఓం అనే దానికి అలా 3 పార్ట్స్ అనేది ఉంది. దాని తర్వాత మనం ఓం అన్న దీన్ని ఇచ్చేస్తాం. బట్ దాన్ని ప్రాపర్ గా ప్రొనౌన్స్ చేసేదైతే ఆ ఊ, మా అని. ఓకే, ఓం అని చెప్పి. ఓకే. సో అలాగా చాలానే శబ్దాలు మన ఈ అంటే ఇక్కడ చాలా డిఫరెంట్ వేస్ లో కొద్దిగా మంచి ఫ్రీక్వెన్సీస్ తో కనెక్ట్ అవ్వట్లేదు అన్న విధంగా చెప్తూ ఉన్నారు. ఆ మన మనసుల్లో నుంచి వెలువడుతున్న ప్రతి శక్తి కిరణము ఓ సజీవ ప్రాణమే. శక్తి కిరణము అంటే మనం మన థాట్స్ పరంగా కానీ మన ఎమోషన్స్ కానీ మనం దేన్ని రిలీజ్ చేస్తున్నా సరే దానికి ఎటువంటి ఆ ఏమంటారు శక్తి ఉండదన్నమాట. సో దట్ గోస్ అండ్ మన ఎన్విరాన్మెంట్ ని పాడు చేస్తే థింగ్స్ అంటారు కదా. సో మనం కూడా మన
ఆలోచనల నెగటివిటీ, మన మన థింకింగ్, మన స్టక్ అయ్యే విధానం అవన్నీ కూడా తెలియకుండా వీఆర్ పొల్యూటింగ్ దిస్ ఎన్విరాన్మెంట్ అన్న దీంట్లో అది కూడా ఒకటుంది. ఆహ్, అది అచిరకం అ అచిర కాలంలోనే అంతరించిపోయేది. అయినా చిరకాలం మన్నగలిగేదే అయినా దానికి ఆత్మ ఉండదు. కానీ మన సూక్ష్మ ప్రాణాయామ మహాశరీరంతో ప్రాణం పోసుకొని స్పందనతో ఉంటుంది. ఆకాశ మహావరణంలో ఈ తరంగాలన్నీ అవన్నీ మనుషులు అయిపోయి ఉన్నట్లు ఒకదానితో మరొకటి పోట్లాడుకుంటూ ఉంటాయి. విభిన్న దశల నుండి ఎదురెదురుగా ప్రవహించి వస్తున్న నదుల జలాల లాగా 2 విభిన్న శక్తులు లేదా బలాల లాగా 2 రసాయనిక పదార్థాలు ఒకదానితో మరొకటి ఢీకొట్టుకొని పరస్పరం కృషించిపోయేట్లుగా అవి పోరాడుకుంటూ ఉంటాయి. సో, డిఫరెంట్ వేవ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి గదా! అవెప్పుడు కూడా ఫైట్ చేసుకుంటూ ఉంటాయట. ఎందుకు ఫైట్ చేసుకుంటాయి, ఏంటి అనేది ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం. మనకు ఆకాశ మహావరణంలో ఓ మహా అలజడే ఉంటోంది. ఆ అలజడి మళ్ళీ భూమి మీదకి ప్రతిఫలించి అనుకూలతల పరిస్థితిని సృష్టిస్తూ ఉంటుంది. సారీ, అనుకూలత కాదు, అతలాకుతల పరిస్థితిని సృష్టిస్తూ ఉంటుంది. అంటే పైన ఎప్పుడు కూడా ఒక అలజడి అనేది ఉంటుందంట. దాని ప్రభావం అనేది మనకి ఇక్కడ భూమి మీద కూడా పడుతుంది అని చెప్తున్నారు. ఈ పరిస్థితిలోనే మనం జీవిస్తూ ఉంటాం. సో, అటువంటి అట్మాస్ఫియర్‌లో మనం జీవిస్తూ ఉన్నాం. ఆకాశ భూతలాలలో ఉంటున్న ఈ అల్లకల్లోల స్థితి హ్మ్. ఓకే. పరీక్షిస్తే అనుకుంటా. ఇక్కడ సంథింగ్ రాంగ్ ఉంది. ఈ భూమి మీద అత్యధిక శాతం రుగ్మతలన్నీ సంభవిస్తున్నాయి అన్న వాస్తవాన్ని వైద్యుల పరి పరిగణించడం లేదు. కానీ వాళ్ళు దాన్ని కట్ కనిపెట్టి సమయానికి అతి సమీపంలోనే ఉంటున్నారు. ఎంతోమంది మనోవైద్యులు, డాక్టర్లు, సైకియాట్రిస్ట్‌లు, మనోవ్యాధులు డాక్టర్లు, సైకాలజిస్ట్, విద్యుత్ రంగాలు, అతివేగ పౌనఃపున్యాలతో ఉంటున్న తరంగాలు, శబ్ద కాలుష్యం, నక్షత్రాల నుంచి, ఇతర విశ్వాల నుంచి భూ వాతావరణంలోకి వచ్చి చేరుతున్న ప్రవాహాల వంటి అంతరిక్ష సంబంధిత ప్రభావ ప్రభావితాలన్నీ పునరావృతమయ్యే భౌతిక, అనుభౌతిక, మానసిక అస్వస్థల సంభవానికి కారణాలవుతున్నాయి అనే నిర్ణయానికి ప్రస్తుతం వస్తూ ఉన్నారు. అంటే అక్కడ జరిగే పైనుంచి జరిగే ప్రతీదీ ఇక్కడ కిందన మనం అంతా ఎక్స్‌పెరిమెంటల్‌గా మళ్ళీ కనిపెట్టడం, దాని మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేయటం, దాని నుంచి వచ్చే రిజల్ట్స్ అవన్నీ అన్నది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నాం. అది ఓన్లీ మనం ఇక్కడ ఎర్త్ రిలేటెడ్ అనే కాదు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ విషయాల నుంచి కూడా వచ్చే ప్రతి ఆహ్, అంటే ఆ ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా మనం ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నారనమాట. ఆహ్, అంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేదైతే కనుక్కుంటూ ఉన్నారు. అలాగా ఇవాల్వ్ అవుతూ వస్తూ ఉన్నాం మనం. ఓకే. మహాప్రాచీన రహస్య ప్రజ్ఞ సాంప్రదాయం ప్రకారం ఆకాశ మహావరణంలో ఓ పెద్ద నక్షత్రం విస్ఫోటం చెందినప్పుడు అది అనుభూతిక ఉత్పే ఉత్ప్రేరణను, కుంగుబాటును, ఉద్విగ ఉద్విగ్నతను సృష్టిస్తుందని గుర్తింపబడి ఉంటోంది. అంటే అక్కడ జరిగే ఆహ్, అలా ఒక నక్షత్రం అనేది ఒక పే ఒక కైండ్ ఆఫ్ బ్లాస్ట్ అవ్వడం సంథింగ్ అలా ఇదైనప్పుడు మనకిక్కడ కూడా అంటే ఎర్త్ మీద కూడా దాని ప్రభావం అనేది ఉంది. అది ఒత్తిడితో గ
ఒత్తిడితో గాలి నింపబడి ఉంటున్న ఓ విమానంలో ఏ కిటికీ అద్దమో బద్దలైపోయినప్పుడు హఠాత్తుగా గాలి ఒత్తిడి కూలిపోయినట్టే ఉంటుంది. ఓ తోకచుక్కో నక్షత్రమో పేలిపోయున్నప్పుడు మహా ఒత్తిడి మెదడు కణాలను, అనుభూతులను, గ్రంథులను, నాడీ మండలాలను, మానవులలో ఉంటున్న సర్వస్వాన్ని పాడు చేస్తుంది. చూడండి అంటే ఈ ఈ నక్షత్రం అంటే ఇక్కడ జరిగే ఆ చిన్నపాటి ట్రాన్స్‌ఫర్మేషన్స్, ఆహ్, చిన్న చిన్న ఈ బ్లాస్ట్ అయ్యేది అని అలా చెప్తున్నారు గదా! అవన్నీ తెలియకుండా ఈ ఎర్త్ మీద కూడా సమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్ అనేది ఉంది దానికి. అది దేని మీద చూపిస్తుంది? ఈ ఎర్త్ మీద అంటే ఈ భూమి మీద చూపిస్తుందా? భూమి మీద అనేది మేబీ తక్కువుండొచ్చు. కానీ ఒక మనిషి శరీరంలో మాత్రం ఆహ్, ఈ మెదడు దగ్గర నుంచి మెదడులో స్ట్రెస్ అనేది దగ్గర నుండి, ఆహ్, మన గ్రంథులు దగ్గర నుండి, నర్వ్స్ దగ్గర నుండి ఎవ్రీ పార్ట్ ఆఫ్ దీంట్లో కూడా అక్కడ అంటే ఆ పైన ఏం జరుగుతుందో, డిఫరెంట్ లోకాల్లో ఏం జరుగుతుందో, వాటి ప్రభావం అనేది మన బాడీలో కూడా ఉంటుంది అని చెప్తున్నారనమాట. అప్పుడు ఆ మనుష్యులు వర్ణనాతీతమైన అనుభవాలతో మహా ఇబ్బంది పడిపోతూ ఉత్ ఉత్త పుణ్యానికి రేగుతూ ఉంటారు. కానీ ఆకాశ మహావర్ణంలో ఉంటున్న అన్ అంతలాకుత అతలాకుతలపు అలజడంతా శృతితో లయబద్ధంగా జరిపే భౌతిక విన్యాసాలతో, అనుభూతిక విన్యాసాలతో, మానసిక విన్యాసాలతో నెమ్మదిగా నిర్మూలించి సర్వపరి సర్వపరిచి విశ్వవర్ణంలోకి ప్రసారం చేయవచ్చు. అంటే ఇక్కడ జరిగేదంతా పైన మళ్ళీ దాన్ని సెట్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే పైనంతా సెట్ అనేది మనం ఎప్పుడైతే చేస్తామో, ఇక్కడ మన లోపల కూడా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. మనం చేస్తున్న సర్వస్వము మరుక్షణంలో విశ్వానికి స్వంతం అయిపోతుంది. అంటే మనం ఏం చేసినా సరే విశ్వానికి సొంతం అవుతుందట. ఏ విధంగా? ఏదన్నా సరే. అది పాజిటివ్‌గా కావచ్చు, నెగెటివ్‌గా కావచ్చు. ఏ విధంగా అయినా సరే ఆహ్, మనం ఆ విశ్వం అనేది తీసుకుంటది. ఎందుకు తీసుకుంటది అనేసంటే విశ్వానికి దేర్ ఈస్ నో ఎమోషన్ కనెక్టివిటీ. అంటే ఎమోషన్ కనెక్టివిటీ అంటే ఇది రైట్, ఇది రాంగ్ అన్న విషయం విశ్వానికి తెలీదు. ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ అన్‌కండిషనల్ లవ్. సో, అందుకే మన ఫీలింగ్ ఏదైతే ఎక్కువుంటదో అదే మనకిచ్చేస్తూ ఉంటదనమాట. సో, మనం ఎక్కువగా బాధపడుతూ ఎక్కువుంటాం కాబట్టి దాన్నే ఎక్కువగా గ్రాస్ప్ చేసుకుంటూ ఉంటాం. ఈ ఈ విషయంతో ఎవరైనా అగ్రీ చేస్తారా లేదా? సో, అందుకే మన ఫీలింగ్స్ మన ఆహ్, ఏమంటారు? మనం ఆలోచించేది ప్రతీదీ కూడా చాలా పాజిటివ్‌గా ఉండాలి అనుకుంటాం. ఆ పాజిటివిటీ రావడం అంత ఈజీనేనా అంటే ఈజీ కాదు. కానీ వి కెన్ అంటే ఇంపాసిబుల్ అయితే కాదు. మనం చెయ్యొచ్చు. ట్రై చేయొచ్చు. ఒక స్టెప్ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఒక స్టెప్ తీసుకుంటాం డెఫినైట్‌లీ వి కెన్ సీ ది రిజల్ట్స్ అన్నమాట. తరువాత మన భౌతిక, మానసిక, అనుభూతిక తత్వాలను శృతిలయబద్ధంగా ఐక్యమై స్థిరీకరింపబడి ఉండడానికి మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని శుద్ధి చేసుకోవడానికి అధిష్టానం ఆలయ నాట్యాలను బోధించింది. అంటే మ మన ఇక్కడ చూడండి ఆర్ట్స్‌కున్న ఇంపార్టెన్స్ అనేది చెప్తూ ఉన్నారు. ఆహ్, ఇలాంటివన్నీ అవుతూ ఉన్నప్పుడు ఒక శృతి లయబద్ధంగా అంటే డాన్స్ చేస్తూ, మ్యూజిక్ మ్యూజిక్ అనేది పాడుతూ, ఎప్పుడైతే మనం ఆ విధంగా మన ఆహ్, ఇక్కడ భూమి మీద ఎప్పుడైతే చేస్తామో దానితో మన లోపల ఏవైతే మార్పులు జరిగాయో వాటిని హీల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారాయన. ఓకే. సో అందుకని ఆహ్, నా ఆలయాల్లో అది నాట్యం చేయటం, ఆర్ట్స్ అనే దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఎక్కువగా చేస్తారు.
సో, మనం చాలా ప్లేసెస్‌లో విని కూడా ఉంటాం. మ్యూజిక్ హాస్ దట్ కేపబిలిటీ టు హీల్ అవర్‌సెల్వ్స్. మనం పాడినప్పుడు ఈవెన్ ఇప్పుడు ఆహ్, ఒక థైరాయిడ్ ఉంది అనేసంటే దానికి సంగీతం అనేది ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆ థైరాయిడ్ అన్న దీని నుంచి మనం మెల్లమెల్లగా బయటికి రాగలుగుతాం అన్నమాట. ఆ ప్రాబ్లమ్ నుంచి కూడా. ఆహ్, అంటే అది పాడినప్పుడు పెద్దగా పాడడం, ఎక్స్‌ప్రెషన్ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్‌ప్రెషన్. మన గొంతు అనేది దేనికి ఎక్స్‌ప్రెషన్ కదా! సో, మనం పాడుతూ ఉన్నప్పుడు ఇంకా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్రెషన్ అనేది చేయగలుగుతాం. అలానే మన నిజ జీవితంలో కూడా మనం ఏవైతే ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకుంటున్నామో, లేదా ఓవర్‌గా ఎక్స్‌ప్రెస్ చేసేస్తున్నామో, వాటిని ఒక బ్యాలెన్స్‌లో అనేది పెట్టుకోవాలన్నమాట. సో, ఆ విధంగా మ్యూజిక్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఆర్ట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. హ్మ్. నార్మల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, నాకు ఎప్పుడు కూడా ఈ చాపింగ్ అది ఎక్కువ చేస్తే హ్యాండ్స్ నంబ్ అయిపోయేవన్నమాట. అంటే ఎలా అంటే ఒక ఆనియన్‌ని కూడా నేను దాన్ని పట్టుకొని ఉండలేకపోయేదాన్ననమాట. అంతలా నంబ్ అయిపోయేది నాకు. సో, నాకు సమ్‌హౌ నాకు పెయింటింగ్ సంథింగ్ నేర్చుకోవాలని అనిపించింది. అంటే పెయింటింగ్ అంటే ఐ లైక్ కలరింగ్ థింగ్స్. ఆల్రెడీ డిజైన్ చేసున్న దాన్ని కలర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో, తెలియకుండా ఒక బుక్ కొనుక్కున్నాను. ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఆహ్, ఒక చాలా మైండ్‌ఫుల్‌నెస్ ఫీలింగ్ అనేది ఎప్పుడో వచ్చేదన్నమాట. సో, దాని తర్వాత నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇనీషియల్‌గా అయితే నేను ఆ పెన్ పట్టుకొని ఎక్కువ సేపు పెన్ పట్టుకొని ఆ కలర్ ఫిల్ చేయడం కూడా నాకు చాలా కష్టమయ్యేదన్నమాట. అలా 5 మినిట్స్, 10 మినిట్స్, అలా 15 మినిట్స్ అలా అలా ఇచ్చేసి ఎప్పుడు నాకు రియలైజ్ అవ్వలేదు. ఆ నమ్‌నెస్ అనేది అలా అలా పోయింది అన్న విషయం అనేది కూడా. సో, ఆర్ట్ అనే దానికి అంత పవర్ ఉంటుంది. ఒక చిన్న కాగితం ముక్క మీద మీదికి ఓ దుష్ట ఆలోచనను గురిపెట్టి కొట్టి అంటే ఆ కాగితం ముక్కను మీ ఇష్టం వచ్చినట్టు తిట్టి, మహా సున్నితమైన ఓ వైజ్ఞానిక పరికరంలో పరిశీలిస్తే, ఆ కాగితంలోని అణువణువులన్నీ బిక్కచచ్చిపోయి, చెల్లాచెదరైపోయి, వాటి పనులన్నీ అస్తవ్యస్తం అయిపోయి ఉంటున్న పరిస్థితి మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ కాగితం ముక్క అలా కలత చెంది ఉన్నప్పుడు, దాని మీద మీరు వ్రాసి ఉన్న సందేశం సరిగ్గా మీరు చెప్పాలనుకున్న మాటగా ఉండకుండా, చదివే వాళ్ళకు ఏ విపరీత అర్థాన్నో ఇచ్చేదిగా తయారైపోయి ఉండవచ్చు. ఉదాహరణకు మీరు ఎవరినో ఆహ్వానిస్తూ దయచేయండి అని సందే సందేశాన్ని వ్రాసి ఉన్నారనుకోండి. కానీ చదివేవాడికి ఆ దయచేయండి అనే పదం వెళ్ళిపోండి అనే అర్థం వచ్చేదిగా తయారైపోయి ఉంటుంది. ఎందుకంటే మీ ఆలోచన, మీ సందేశము ఆ కాగితంలోని అణువులను అల్లకల్లోలపరిచి ఉంటాయి కాబట్టి. అంటే డిఫరెంట్‌గా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారనమాట. మనం ఏదైనా డిఫరెంట్ మీనింగ్ అనేది క్రియేట్ అయ్యేటట్టు. మనం చెప్పేదొకటి, అక్కడ కన్వే అయ్యేది వేరుగా ఉండొచ్చు అని. ఇందువల్లే మీరు ఓ పువ్వుతో ప్రేమగా మాట్లాడితే, ఆ పువ్వు చక్కగా వికసిస్తూ ఉంటుంది. మీరు ఓ పువ్వుని ద్వేషిస్తూ ఉంటే, ఆ పువ్వు చచ్చిపోతూ ఉంటుంది. మీరు ఓ స్త్రీని ప్రేమిస్తూ ఉంటే, ఆ స్త్రీ వికసిస్తూ ఉంటుంది. మీరు ఓ స్త్రీని ద్వేషిస్తూ ఉంటే, ఆ స్త్రీ క్షీణించిపోతూ ఉంటుంది. ఈ సంభవ ఈ సంభవంలోని రహస్య రహస్యం మీలోంచి బహిర్గతమవుతున్న శ్ర సమశ్రుతి తరంగాలే. భౌతిక, అనుభూతిక, మానసిక సమశ్రుతి తరంగాలే. మీలోంచి ప్రసరించే ఈ తరంగాలు ఏకస్వమ ఏకస్వనమై శృతిలయల సామరస్యంతో ఉండి, భౌతికంగా, ప్రాణమయంగా, అనుభూతికంగా, మానసికంగా కూడా మీలోంచి ప్రసారమయ్యేవి అయి ఉంటే, అవి ఓ మహా విస్తృతమైన శూన్య ప్రవాహికను
ధియో యోనిః ఆ మహా థెరపీని భూప భూపరణ్య వర్ణాకాశంలో సృష్టిస్తుంది. శృతి సామరస్యాలను భూవాతావరణంలో అనుగ్రహించే అనుగ్రహిస్తుంది. ఇదే ఆలయ నాట్యాలకు మూలం పునాది. అంటే మనం దేన్నైతే ప్రేమిస్తామో అదే మన దగ్గరికి అంటే ఆ ఎమోషన్ అది అది రిసీవ్ చేసుకుంటూ ఉందన్నమాట. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసాం. ఏమనంటే ఒక 2 గ్లాసెస్ తీసుకొని ఒక ఒక్కొక్క గ్లాస్‌లోని ఒక్కొక్క స్పూన్ రైస్ అనేది వేసి అలానే దాన్ని వాటర్‌తో ఫిల్ చేసామన్నమాట. 2 గ్లాసెస్. ఓకే. ఆ 2 గ్లాసెస్ దీంట్లోని ఒక దానికేమో ఐ లవ్ యూ అని కంటిన్యూయస్‌గా చెప్పడం. ఇంకొక దానికి ఏమి చెప్పకుండా వదిలేయడం. అనే ఎక్స్‌పెరిమెంట్ చేశా అన్నమాట. చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే దేనికైతే ఐ లవ్ యూ అని చెప్తూ ఉన్నామో ఒక 11 డేస్ పాటు ఈ ఎక్స్‌పెరిమెంట్ చేశాము. ఆహ్, దేనికైతే కంటిన్యూయస్‌గా ఐ లవ్ యూ అని చెప్తూ ఉన్నామో ఆ వాటర్ అనేది పాడవకుండా అలానే ఉంది. కానీ దేన్నైతే పట్టించుకోకుండా పక్కనే ఉన్నా పట్టించుకోకుండా వదిలేసామో, ఏమి మాట్లాడకుండా ఉన్నామో, వాటర్ మీద ఒక లేయర్‌లా ఫార్మ్ అయిపోయిందన్నమాట. అంటే ఆ వాటర్ అనేది పాడైపోయింది. అంటే చూడండి మన మన థాట్‌కి ఆహ్, ఈవెన్ ఆ వాటర్‌కి, ఆ రైస్‌కి రిసీవ్ చేసుకునే కేపబిలిటీ అనేది ఉంది. ఎంత మంచిగా వింటుంది, ఎంత డీటెయిల్డ్‌గా వింటుంది. సో, అందుకని మనం ఏ పని చేసినా సరే ఆహ్, మనస, వాచ, కర్మణ అన్న దీంతోని చేయాలి. ప్రేమగా చేయాలి. ఏదన్నా సరే. ప్రేమగా చేసినప్పుడు మనకు దాని రిజల్ట్ అనేది కూడా మంచిగా ప్రేమగా ఉంటుంది. అంటే రిజల్ట్‌ని ఆశించి చేయాలా అనేసంటే, రిజల్ట్‌ని ఆశించి చేయమని అనట్లేదు. బట్ మనం ఎప్పుడైతే ఇటువంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తామో మనకి ఆహ్, మనల్ని మనం ఎంత డీపర్‌గా వింటున్నాము, ఎంత డీపర్‌గా వినగలుగుతాము, మన నర్వ్స్ ఎంత మంచిగా మన మాట వింటాయి, మన ఆర్గాన్స్ ఎంత మంచిగా మన మాట వింటాయి అన్న విషయాలు. అలానే ఆహ్, మనం రిలీజ్ చేసే ప్రతి థాట్‌కి కూడా ఎంత పవర్ ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. అదే ఈ దీంట్లో ఇక ఆర్ట్స్ రిలేటెడ్‌గా కూడా చాలా డీటెయిల్డ్‌గా చెప్తూ ఉన్నారనమాట. మనం మనం ఏదైతే ఫీల్ అవుతూ చేస్తామో అదే అక్కడ మనకున్న అక్కడ పీపుల్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అని. ఓకే. ఆలయ నాట్యాలకు రెండవ కారణం వ్యక్తిత్వానికి, ఆత్మకు మధ్య ఓ వారధిని అవి పరినిర్మిస్తూ ఉండడమే. భౌతిక శరీరం లయబద్ధంగా ఆ మనిషి ఉంటున్న సంగీతాన్ని శిరస వహించి దానికి అనుగుణంగా సహస్పందిస్తూ ఉంటుంది. మీరు సంగీతాన్ని అనుభూతికంగా అనువదించుకుంటూ కుంటారు. ఆ తర్వాత మీరు మీ కదలికను అనువదించుకుంటారు. ఆ తర్వాత మీరు మీ మనస్సుని ఆ అనువాదంలోకి లగ్నం చేసుకుంటారు. అంటే చాలా డీప్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ఆ ప్రోగ్రామ్ అనేది ఇస్తామో దాంట్లో చాలా డీప్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటామనమాట. ఇది జరిగినప్పుడు మీకు ఓ దర్శనం కలిగి, మీ ఆత్మ కూడా అందులోకే లగ్నమవుతుంది. అంటే డీపర్ సైలెన్స్ అన్న దీంట్లోకి వెళ్తాం. అంటే తెలియకుండా ఒక మెడిటేటివ్ స్టేట్ అన్న దీంట్లోకి వెళ్తామనమాట. మీ భౌతిక, అనుభూతిక, మానసికత్వాల సమశ్రుతి ఉన్నప్పుడు మీ ఆత్మ మిమ్మల్ని ముట్టుకుంటుంది. చక్కగా శృతి చేయబడి ఉంటున్న ఏ పరికర విశేషంలో అయినా ఉత్తమ శక్తులు తమను తామే సంభవింపజేసుకోగలిగే అవకాశం ఉంటుంది. సో, దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. ఆహ్, దీనికి రిలేటెడ్‌గా ఏమైనా డిస్కస్ చేసుకుందాము అనేసంటే లెట్స్ డిస్కస్ ఫర్ 2 మినిట్స్. రికార్డింగ్ ఆపేస్తా. థాంక్ యూ సో మచ్.